టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రి 8 గంటలకు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏపీలో పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించనున్నారు. సో ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఏపీలో పొత్తులపై ఒక క్లారిటీ రాబోతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేక ఇండివిజువల్ గా పోటీ చేస్తాయా అన్న అంశానికి సంబంధించి ఢిల్లీ వేదికగా ఒక స్పష్టత రాబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రాత్రికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు జేపీ నడ్డా, అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఇటు ఇప్పటికే పురంధేశ్వరి అలాగే సోమవీరాజు ఢిల్లీలో ఉన్నారు. ఏపీలో ఉన్న నియోజకవర్గాల వారీగా ఉన్న పరిస్థితి అలాగే పోటీ చేయాల్సిన స్థానాలపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చారు. ఇటు ఏపీలో పోటీ చేయాల్సిన స్థానాలు కలిసి పోటీ చేయాలా లేక సొంతగా పోటీ చేయాలా అన్న అంశాలకు సంబంధించి ఒక స్పష్టత అయితే రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు పార్టీల కలయిక 2014లో విన్నింగ్ కాంబినేషన్ గా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ ని రిపీట్ చేయాలా లేక ముఖ్యంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎన్నికల వ్యూహాల్లో అన్న అంశానికి సంబంధించి ఒక స్పష్టత అయితే ఢిల్లీ వేదికగా రాబోతోంది. సో ఖచ్చితంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన 2024 ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో చాలా కీలకం అని చెప్పాలి. ఇప్పటికే టీడీపీ, జనసేనకు సంబంధించి భాగస్వామ్యంలో భాగంగా తొలి విడత అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి కానీ పార్లమెంట్ సెగ్మెంట్ లో తాము పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కానీ ఒక ప్రకటన అయితే చేశారు. కానీ రెండో విడత జాబితాకు సంబంధించి మాత్రం బీజేపీతో కలిసి వెళ్లాలని చెప్పి వీరు నిర్ణయించుకున్న నేపథ్యంలో బీజేపీతో ప్రధానంగా వాళ్ళు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కాబట్టి సో అందులో భాగంగానే కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఖచ్చితంగా పొత్తులపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు రాత్రి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ చేరుకోబోతున్నారు. అనంతరం ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అలాగే అమిత్ షాతో చర్చలు జరిపిన తర్వాత నెక్స్ట్ ఇటు ఎన్డీఏలో చేరికకు సంబంధించి అయితే ఈ రాత్రికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనంతరం రేపు లేదా ఎల్లుండు ఒక మీడియా సమావేశం ద్వారా ఢిల్లీ వేదికగానే ముఖ్యంగా టీడీపీ అధికారికంగా ఎన్డీఏలో చేరిక అంశానికి సంబంధించి ఇప్పటికే జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఇలాగే 2018లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలిగిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఎన్డీఏలో చేరికకు సంబంధించిన అంశంపైన కూడా ఢిల్లీ వేదికగా ఒక స్పష్టత అనేది రాబోతోంది. అయితే ముఖ్యంగా సీట్ల షేరింగ్ కి సంబంధించి ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చా? ఎందుకంటే ఇప్పటికే జనసేనకు 24 సీట్లు కేటాయించారు. అలానే బీజేపీకి సంబంధించి ఒకవేళ కలిసి వెళ్తే ఎన్ని సీట్లలో కేటాయించేటువంటి అవకాశం ఉంది? ఇలాంటి ఈక్వేషన్స్ ఏమన్నా ముందుగానే మాట్లాడుకోవడం జరిగిందా? గతంలో అమిత్ షా, నడ్డాతో కూడా ఇవే బీజేపీ నేతలు కూడా దీనికి సంబంధించి మాట్లాడినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఖచ్చితంగా ఈ ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఏపీకి సంబంధించి టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతోంది, అలాగే బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతోంది, అలాగే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతోంది అన్న దానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. ప్రధానంగా 6 నుంచి 9 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 11 ముఖ్యంగా అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇటు బీజేపీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జనసేన 3 లోక్సభ అలాగే 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ 14 నుంచి 15 లోక్సభ అలాగే 140 వరకు కూడా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే నియోజకవర్గాల వారీగా టీడీపీకి స్థానికంగా ఎక్కువగా బలం ఉన్న నేపథ్యంలో టీడీపీ అసెంబ్లీలో ఎక్కువగా పోటీ చేయడం అలాగే లోక్సభ స్థానాల్లో ఎక్కువగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటు జనసేనకు సంబంధించి ఇప్పటికే ముఖ్యంగా అసెంబ్లీ స్థానాలు 24 అసెంబ్లీ 3 లోక్సభ అని చెప్పి ఒక అవగాహనకు రావడం జరిగింది. అలాగే బీజేపీకి సంబంధించి కూడా ముఖ్యంగా నిన్న బీజేపీ కోర్ గ్రూప్ సమావేశాలు జరిగాయి. జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు ఇటు బిఎల్ సంతోష్ అలాగే మిగతా శివప్రకాష్ తో కలిసి ఇటు పురంధేశ్వరి అలాగే సోమవీరాజు చర్చలు జరపడం జరిగింది. సో వీరు ప్రధానంగా ఏపీలో 175 స్థానాల్లో తమ కులం బలం అలాగే 25 పార్లమెంట్ స్థానాల్లో వారికి ఉన్న బలానికి సంబంధించిన అంశాలపైన వివరణ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ తాము బలంగా ఉన్నారు, ఎవరెవరు అభ్యర్థులుగా ఉన్నారు, ఆశావాహులుగా ఉన్నారు అన్న అంశాలకు సంబంధించి
ఇటు జాతీయ Okay. నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఆ విషయాలతో పాటుగా పొత్తులకు సంబంధించి మాత్రం పురంధేశ్వరి అలాగే సోమవీరాజు తమతో ఎటువంటి చర్చ జరపలేదు. జాతీయ నాయకత్వం దీనిపైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాబట్టి సో ఈ రోజు ముఖ్యంగా చంద్రబాబు ఈ రోజు రాత్రికి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. సో అమిత్ షా జేపీ నడ్డాతో జరిపే చర్చల ఆధారంగా ప్రధానంగా ఎన్డీఏ తమ బలాన్ని పెంచుకోవాలని చెప్పి చూస్తోంది. ఇటు ఒడిశాలో జేడీయూతో ఇటు బీజేడీతో కలిసి వెళ్లాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో టీడీపీతో కూడా కలిసి వెళ్తే ఖచ్చితంగా ఇటు ఏపీలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అలాగే వికసిత భారత్ అన్న లక్ష్యాలతో దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి ఉండాలన్న భావనలో భాగంగా ముందుకెళ్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా పొత్తులపై అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ రీచ్ అయిన తర్వాత అమిత్ షా జేపీ నడ్డాతో చర్చల తర్వాత ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తున్నారనేది ఈ రాత్రి రేపు ఉదయం కల్లా కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపి.